బండి ఒకటి ఎక్కడ వాడు ఎవరా ఎవరు ఇదే ఏమరా బాబు ఎవరు వల్ల 7 గంటల కాడ జరిగింది 7:30 ఆర్ఎస్లో ఉంటారులే అంటుంది సార్ అమ్మా ఉండే ఒప్పిలో చేస్తున్నారు సార్ ఉండే ఒప్పిలో సార్ సార్ వాళ్ళు కూడా తీసుకుంటారు ఏమన్నారు అంటే కొట్టింటాడు ఏం చేసుకుంటారు చేసుకోండి అంటాడు ఉండే ఒప్పిలో సార్ మాకు ఏమన్నా తెలియదు సార్ అసలు చెరువులేంటో వాడేంటో అంతే ఊరికే ఉండు సాయి ఎంత గుంపాటం పడి ఇట్లుంటే అది ఉంటుంది ఇప్పుడు నేను చూపించే వాళ్ళ ఫోటోలోనే ఉంటారు బ్యాంక్ వాళ్ళ 100% సార్ ఒకసారి చూడు 100,000% 20 మంది ఎంత గంజాయినా ఉంటారు వారం మందిరే బాగా కొల్లబడి సంపించిన నా కొడుకలు అయినా సిగ్గులని అంచబడుతుంది అనుకుందానికి మననే కాలేజ్ చేసేది ఏంటానికి మననే కాలేజ్ చేసేది ఏంటానికి ఫస్ట్ వచ్చింది వాడు కాసిం కొడుకున్నాడు వాడు చిన్నోడా వాడు చాలా బడాయ మళ్ళీ పోయి వాడు వాడు కావాలని వచ్చినాడు బండి ఎవరు సాయి వాడు బండి సమయం కొద్దిగానే పెట్టినాము ఈ కెమెరా వాళ్ళు కూర్చోండి కెమెరా ఇద్దరు 8 మంది ఇద్దరిని వీళ్ళంతా ఆ జాకెట్ వేసుకున్నారు కదా సార్ వైట్ వాడు జేబీ అని వాడు సరిగ్గా కొడుకోడు లేదా సందీప్ వచ్చేసి ఇడిపిస్తాడు చూడు అందరినీ వాడు వచ్చేసి కొడతాడు జేబీ కొడతాడు ఒక సందీప్ వచ్చి ఇడిపిస్తాడు సందీప్ అనేది ఇడిపిస్తాడు పండి ఇప్పుడే పంపండి వాడిని కొట్టాల్సిన వాడిని బండి ఆఫ్ చేసిన ఇప్పుడు
ఇంత కాదు ఇంత జరిగినా కానీ ఇంకా మనలో కొంచెం సైడ్ ఇస్తే అట్లా ఎవరు అనేది కనబడుతుంది. ముందుకు వాళ్ళ అమ్మ వాళ్ళ నాన్న కాలు పట్టుకుంటారు అప్పుడు ఇంకేం లేదు సాంలో వాళ్ళ అమ్మ 100 కేసులు ఉన్నాయి. కాలుతో పడితే ఆచార్యం కొడుక ఆచార్యం కొడుకు గిట్టా కొడుకేమో అనుకోండి పెద్దోడు వైట్ షర్ట్ కాలుతో అంటారు. ముస్లిం పిల్లోడు సార్ మా పిల్లోడు ముస్లిమ్స్ అంత వాళ్ళే ముస్లిం సామే వాడు ఆ పిల్లోనే పాపం ఒక్క మాట నాకు లేదు అట్లా మనకి చూసింటే ఆడే పండేసిన లేసమే వాడి మీద ఉంది నాకు. వినాయక చవితిని నిమజ్జనం నాపినాడు వాడు. ఫస్ట్ కొడదాం వాళ్ళ ఇంటికి పోదాం. ఎవరు గంజా బ్యాగ్స్ నా కొడుకులు 8 మంది ఫుల్ తాగి పిల్లలు కూర్చుంటే మేము అక్కడ పుట్టే కాంప్లెక్స్ దగ్గర అప్పుడే వచ్చి కూర్చున్నాం. అంతకుముందు ఒక 8 మంది అక్కడ ఉన్నారు. మేము అక్కడ కూర్చున్న వెంటనే వాళ్ళు వచ్చి సరాసరి కొట్టేశారు. మేము రాకుండా ముందు నుండి సీసీ కెమెరాలో చూసిన దాని ప్రకారం వాళ్ళే కొట్లాడుతున్నారు. మేము రాగానే మా మీద దాడి చేసినారు. చేతులతోనే కొట్టినారు. ఎందుకు కొట్టినారని అడుగుతున్నా కూడా కొట్టినారు. ఎందుకు కొట్టినారో తెలియదు మాకు. జెబీ అనే ఒక పిల్లని పేరు తెలుసు, ఇంకా మిగతా వారి పేరు తెలియదు. ఇద్దరే కొట్టినది ఇద్దరు, మొత్తం అంతా ముగ్గురున్నారు కొట్టిన వాళ్ళు. అక్కడ గ్యాంగ్ అంతా 8 మంది ఉన్నారు. ఇప్పుడు ఏం చేస్తున్నావు? నేను MBA చదువుతున్నాను. కంప్లైంట్ పోలీస్ స్టేషన్కి కంప్లైంట్ ఇవ్వడానికి.